హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఆల్రెడీ బేసిక్ మ్యాథ్స్ మొత్తం చాప్టర్ అనేది డీటెయిల్గా ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్ మ్యాథ్స్ చాప్టర్ మీద క్వశ్చన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సిమిలర్గా ఏది కూడా మనం చెప్పుకున్న దాంట్లోంచి స్టెప్ దాటి బయటికి వెళ్ళదు. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే VIT EEE క్వశ్చన్స్ అండ్ కామెట్ కే క్వశ్చన్స్ని తీసుకొచ్చాను. క్వశ్చన్స్ ఉన్నవి తక్కువే, ఎందుకంటే నేను 2024 క్వశ్చన్స్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సేమ్ టాపిక్స్ని రిపీట్ చేస్తాడు, బట్ క్వశ్చన్స్ మారితే తప్ప టాపిక్స్ మారవు. అర్థమవుతుందా? సో మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే సేమ్ అలానే ఉంటాయి. సో నేను ప్రస్తుతం తీసుకొచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే 2024వి. రిమైనింగ్ క్వశ్చన్స్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా? మీరు చేయాలి, నేను కాదు. సో నేను ఏంటంటే జస్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనం చేయగలిగేలానే ఉంటాయి అనేది మీకు క్లారిటీ రావడం కోసం కొన్ని క్వశ్చన్స్, జస్ట్ 2024 క్వశ్చన్స్ మాత్రమే నేను తీసుకున్నాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో VIT EEEలో 2024లో ఉన్న క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, log A టు ది బేస్ AB ప్లస్ 1/log AB టు ది బేస్ B. మీరు ఇక్కడ ఒకటి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బేస్ AB ఉంది. 1 సెకండ్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బేస్ AB ఉంది, కానీ ఇక్కడ బేస్ ABలో లేదు, అంటే బేస్లో AB లేదు. బట్ మన ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం లాగరిథమ్స్లో ప్రాపర్టీస్ చూసేటప్పుడు బేస్ చేంజింగ్ ప్రాపర్టీ అని ఒకటి చూసాం. ఏంటది? ఇప్పుడు ఫర్ సపోజ్ log A టు ది బేస్ B ఉందంటే బేస్ని అండ్ పైన ఉన్న నెంబర్ని ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఎలాగా? ఎప్పుడు మనం డివైడ్లో రాసినప్పుడు, అంటే 1/, దిస్ ఇస్ A అండ్ దిస్ ఇస్ B. సో ఇలా రాసుకోవచ్చు. ఇదే కాన్సెప్ట్. ఇక్కడ ఈ క్వశ్చన్లో యూజ్ అయిన కాన్సెప్ట్ కూడా ఇదే. అర్థమవుతుందా? సో దీన్ని యూజ్ చేసుకొని ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బేస్ ఎప్పుడైనా సరే లాగరిథమ్స్లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒకటి మైండ్లో పెట్టుకోండి, బేసిస్ ఎప్పుడు కూడా సేమ్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అర్థమవుతుంది? అప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఈజీగా, ప్రాపర్టీస్ ఈజీగా అప్లై అవుతాయి ఎప్పుడన్నా సరే బేస్ ఈక్వల్గా ఉన్నప్పుడు. సో ఇప్పుడు బేసిస్ని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది? log A బేస్ AB ప్లస్, ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు సేమ్ ఇదే ప్రాపర్టీని ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది? బేస్ చేంజ్ అవుతుంది, అంతే. ఏముంది అంటే log B బేస్లోకి AB వస్తుంది. అవునా కదా? ప్రాపర్టీ అర్థమైందా లేదా? సేమ్ ఇలాగే వస్తుంది. సో ఇప్పుడు ఇంకో ప్రాపర్టీ యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటిది? log A ప్లస్ log B. బేస్ సేమ్ ఉంది అంటే ఏంటి? 2 logs తీసేసి 1 log, అంటే అసలు యూజ్ అయిన ప్రాపర్టీ ఏంటి? సెకండ్ ప్రాపర్టీ ఏంటి? log A ఇక్కడ M అనుకుందాం ప్లస్ log B ఇక్కడ బేస్ సేమ్ కదా, ఇది కూడా ప్లేన్ రాసుకోవచ్చు. సేమ్ బేస్ రాసుకొని ABని మల్టిప్లైలో రాసుకోవచ్చు. అర్థమైందా లేదా? ఇక్కడ యూజ్ అయిన ప్రాపర్టీ అయితే ఇది. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తాం అంటే ఏమొస్తుంది? ఇప్పుడు log బేస్ సేమ్ AB. సో ఇక్కడ A ఇంటూ B అంటే AB. ఇప్పుడు మళ్ళీ థర్డ్ ప్రాపర్టీ యూజ్ అయింది. ఇక్కడ బేస్ అండ్ పైన ఉన్న నంబర్ రెండు ఈక్వల్ అయితే ఏంటి? 1 వస్తుంది. సింపుల్. రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు log 1 అంటే 0. సో ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0. ఏముండదు, ప్రాపర్టీస్ని యూజ్ చేసి క్వశ్చన్స్ అడుగుతాడు, లేకపోతే ఈక్వేషన్స్ మీద అడుగుతాడు, లేకపోతే ఈక్వేషన్స్ మీద అడుగుతాడు. ఈ 3 టాపిక్స్ దాటి బయటికి వెళ్ళడు. ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ సింప్లిఫికేషన్, క్యాల్కులేషన్, టిప్స్. అవన్నీ కూడా మన టిప్స్ మీద ఉండాలి, ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. క్యాల్కులేషన్, సింప్లిఫికేషన్, ట్రిక్స్ అనేవి కూడా మన ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. సో ఆన్సర్ ఏంటి? 0. ఫస్ట్ ఆప్షన్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఓకే, if A, B and C are distinct positive numbers, A, B, C are positive numbers అన్నాడు. ఓకే, నాట్ ఈక్వల్ టు యూనిటీ. ఓకే, 1 కాదని అన్నాడు. అంటే ఇప్పుడు ABCలు ఉన్నాయా, AB అండ్ Cలు ఉన్నాయా, ఈ మూడిట్లో ఏ ఒక్కటి కూడా 1కి ఈక్వల్ కాదు అని అన్నాడు, అంతే. బట్ దోస్ ఆర్ పాజిటివ్. సో ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, A ఇంటూ B ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్, దీనికి వాల్యూ ఎంత అని అడిగాడు. దీనికి వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకే, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అడిగింది లాగ్ టర్మ్స్లో ఉంది. మనకి ఇచ్చిన కండిషన్ ఏమో ABC అంటే జస్ట్ సింపుల్ ఈక్వేషన్ ఫార్మేట్లో ఉంది. ఓకే, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి ఇప్పుడు, అంతే కదా? మీకు రావాలంటే నేను కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. సో ఇప్పుడు జనరల్గా మన థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలో, ఎలా డెవలప్ చేసుకోవాలో మీకు చెప్తున్నాను జనరల్గా. సో ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏమో లాగ్ టర్మ్స్లో ఉంది, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమో సింపుల్ ఈక్వేషన్ ఫార్మేట్లో ఉంది. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటి ఇక్కడ క్వశ్చన్లో ఇప్పుడు మనం టెస్ట్ చేసే విధానం ఏంటో అది ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. అర్థమవుతుందా? మనకి ఎగ్జామినర్ అయితే ఉంటాడు కదా, మనకు క్వశ్చన్ ఇచ్చే, అంటే పేపర్ సెట్ చేసే ఎగ్జామినర్ ఉంటాడు కదా, క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసేవాడు. వాడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దాన్ని ఆలోచించాలి మనం ఫస్ట్. అర్థమవుతుందా? సో ఇప్పుడు జనరల్గా క్వశ్చన్లో ఏంటి, మన దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఈ కండిషన్ యూస్ చేసి దీని వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు జనరల్గా నేను దీన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. బట్
ఒకవేళ నేను దీన్ని లాగ్ టర్మ్స్లోకి కన్వర్ట్ చేస్తే ఏబీసీని లాగ్ టర్మ్స్లో కన్వర్ట్ చేస్తే ఏదైనా యూజ్ అవ్వచ్చు కదా. చదవం. సో ఇప్పుడు ఏబీసీని లాగ్ టర్మ్స్లో కంటే అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అదొక్కటే చేయగలం మనం. ఏది ఇప్పుడు ఇచ్చిన సంథింగ్ ఒక అన్నోన్ ఈక్వేషన్ని లాగ్ టర్మ్స్లోకి మార్చాలంటే జస్ట్ సింపుల్గా అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అదొక్కటే చేయగలం, ఇంకేం చేయలేం మనం. అర్థమవుతుందా? సో ఈ కీ పాయింట్ని ఇలాంటి కీ పాయింట్స్ని నోట్ చేసుకోండి. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ఏబీసీ ఈక్వల్ టు 1 కదా. ఏబిసి ఈక్వల్ టు 1 అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్న అంటే లాగ్ ఆఫ్ ఏబిసి ఈక్వల్ టు లాగ్ 1 అంటే 0 కదా, అవునా కదా. లాగ్ 1 అంటే 0. ఓకే. ఇప్పుడు లాగ్ ఆఫ్ ఏబిసి మల్టిప్లైలో ఉన్నాయి. ఇక్కడ జనరల్గా నాకు ఏం చేయాలి అర్థం కావట్లా, బట్ ఒక ప్రాపర్టీ కనిపిస్తుంది. లాగ్ ఆఫ్ ఏబిసి మల్టిప్లైలో ఉన్నాయంటే నేను దాన్ని సెపరేట్ చేసి ఎడిషన్ టర్మ్స్లో రాసుకోవచ్చు కదా. అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ఈక్వల్స్ టు 0. ఇది ఒక ప్రాపర్టీ ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ కూడా యూజ్ అయింది. సేమ్ ఇదే ప్రాపర్టీ రివర్స్లో యూజ్ చేయించుకున్నాడు అంతే. ఓకే. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా చూస్తే స్టార్టింగ్లో చెప్పిన టాపిక్స్ అంటే నంబర్ సిస్టమ్ చెప్పేటప్పుడు కొన్ని ఐడెంటిటీస్ చూసుకోండి, ఇవి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అని చెప్పి స్ట్రెస్ చేసి 2-3 ఈక్వేషన్స్ చెప్పా, అదే 2 ఐడెంటిటీస్ చెప్పా. వాటిలో కూడా ఇక్కడ యూజ్ అయింది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ అది కాన్సెప్ట్ ఏంటో రాస్తాను, అది చూడండి సార్. ఇంకే కాన్సెప్ట్ ఏంటంటే అంటే ఇక్కడ యూజ్ అయిన కాన్సెప్ట్ ఏంటి? ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు 0 దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 3xyz. సింపుల్ ప్రాపర్టీ. మీరు ఒకసారి నేను ఆల్రెడీ ఆ బ్లాంక్ పీపీటీని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ వాట్సాప్ ఛానల్లో షేర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసి గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. పీపీటీ పీడిఎఫ్ ఆల్రెడీ షేర్ చేసేసాను, అర్థమవుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. లేదంటే వీడియోస్లో చూడండి. ఆల్రెడీ నంబర్ సిస్టమ్ టాపిక్ వైజ్ అలా వీడియోస్ చేశాను కాబట్టి చెక్ ప్లేలిస్ట్, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు లాగ్ ఏ, ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఇక్కడే ఉంది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ఈక్వల్ టు 0. దెన్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు లాగ్ ఏ హోల్ క్యూబ్ ప్లస్ లాగ్ బి హోల్ క్యూబ్ ప్లస్ లాగ్ సి హోల్ క్యూబ్, అంతేనా కదా, ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ లాగ్ ఏ ఇంటూ లాగ్ బి ఇంటూ లాగ్ సి, అంతేనా కదా. లాగ్ సి లాగ్ బి ఇంటూ లాగ్ సి, అంతేనా కదా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇప్పుడు ఈ హోల్ టర్మ్ ఉంది కదా, ఈ హోల్ టర్మ్ ఏం చేస్తారంటే ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. అంటే ఇప్పుడు నేను ఎందుకు తీసుకొద్దాం అనుకున్నా, మీరు కరెక్ట్గా చూస్తే ఒక్కొక్క టర్మ్లో ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి టోటల్గా, అవునా కదా. ఎల్హెచ్ఎస్లో 3 టర్మ్స్ ఉన్నాయి. ఒకవేళ నేను అదే 3 టర్మ్స్ ఉన్న టర్మ్ని ఇటు సైడ్ తీసుకొచ్చాను అనుకో, ఇక్కడ లాగ్ ఏ 3 టైమ్స్ ఉంది. ఇప్పుడు ఒక లాగ్ ఏ ఇంకో లాగ్ ఏ క్యాన్సిల్ అవుతుంది, పైన లాగ్ ఏ 2 టర్మ్స్ మిగులుతాయి, కింద లాగ్ బి లాగ్ సి ఇంకో 2 టర్మ్స్ మిగులుతాయి. ఒక ప్రాపర్టీ అట్లా అప్లికేబుల్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ కూడా ఈచ్ టర్మ్లో 2 టర్మ్సే ఉన్నాయి. అర్థమైందా లేదా పాయింట్? అక్కడ అర్థమవుతుంది. ఒకసారి చూడండి, చెప్తాను కదా. సో ఇక్కడ ఏం చేయాలి? నేను ఏం చేయమన్నా, దీన్ని ఇటు సైడ్ తీసుకురామన్నా. అంటే ఇప్పుడు తీసుకొస్తే ఏమవుతుంది? లాగ్ ఏ హోల్ క్యూబ్ అపాన్ లాగ్ ఏ లాగ్ బి లాగ్ సి వస్తుంది. ఒక లాగ్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది జనరల్గా. అంటే ఏం మిగులుతుంది? లాగ్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, నేను తీసి రాస్తాను. లాగ్ ఏ ఇంటూ లాగ్ ఏ అపాన్ ఇంకోటి ఏంటి? లాగ్ బి లాగ్ సి. ఇంకో లాగ్ ఏ క్యాన్సిల్ అయిపోయింది కదా, సో డైరెక్ట్గా రాస్తాను. ప్లస్ మళ్ళీ లాగ్ బి హోల్ క్యూబ్లో లాగ్ బి క్యాన్సిల్ అవుతుంది. అంటే మిగిలేదు ఏంటి? లాగ్ బి ఇంటూ లాగ్ బి అపాన్ లాగ్ ఏ ఇంటూ లాగ్ సి. అర్థమైందా? లాగ్ సి. ఇప్పుడు లాగ్ సి హోల్ క్యూబ్ ఉంది. లాగ్ సి క్యాన్సిల్ అయితే పైన లాగ్ సి ఇంటూ లాగ్ సి అపాన్ లాగ్ ఏ ఇంటూ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు మిగిలింది ఏంటి? 3. ఇక్కడ మీరు క్వశ్చన్లో కరెక్ట్గా చూస్తే లాగ్ ఏ బేస్ బి ఉంది, బేస్ సి ఉంది. ఇక్కడ కూడా ఇంకో ప్రాపర్టీ యూజ్ అయింది, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇంకో యూజ్ అని ఇంకో కాన్సెప్ట్ ఏంటి, అది కూడా ఇక్కడ రాస్తుంది.
ఇదేంటి కాన్సెప్ట్ 1. ఇంకో కాన్సెప్ట్ అండి, ఇప్పుడు లాగ్ ఏ టు ది బేస్ బి ఉందనుకో, దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ ఏ అపాన్ లాగ్ బి, అవునా కాదా? ఇది కూడా ప్రాపర్టీ. ఇక్కడ యూజ్ అండ్ ప్రాపర్టీ ఇంకోటి అదే. ఇక్కడ ఇప్పుడు ఇది చూస్తాను నేను, లాగ్ ఏ బై లాగ్ బి అంటే దీన్ని నేను ఎలా రాయొచ్చు, లాగ్ ఏ టు ది బేస్ బి ఇంటూ, ఇప్పుడు ఇది అంటే లాగ్ ఏ టు ది బేస్ సి. పాయింట్ అర్థమైందా లేదా? ఇప్పుడు ఇది లాగ్ బి బై లాగ్ ఏ అంటే లాగ్ బి టు ది బేస్ ఏ. ఇప్పుడు ఇది అంటే లాగ్ బి టు ది బేస్ సి ప్లస్, ఇప్పుడు ఇది లాగ్ సి టు ది బేస్ ఏ ఇంటూ లాగ్, ఇదేమవుతుంది సి కింద బి. అయిపోయింది. ఇక్కడ క్వశ్చన్ అడిగింది కూడా ఇదే, క్వశ్చన్లు అడిగింది కూడా ఇదే. సో సింప్లిఫికేషన్ ఎప్పుడన్నా ఫర్దర్గా ముందర తీసుకెళ్ళినప్పుడే ఆన్సర్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ 3. ఓకే, నెక్స్ట్ ఓకే, థర్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే 2024లో కాదు, బట్ ఇలా 2024లో ఏంటంటే ఇలా వేవికో మెథడ్ మీద క్వశ్చన్ లేదు, బట్ 2000 అరౌండ్ 12-13లో అనుకుంటా ఈ క్వశ్చన్ అడిగాడు. సో నార్మల్ తీసుకొచ్చా, క్లారిటీ వస్తుంది క్వశ్చన్ మీద. సో ఈ క్వశ్చన్ ఏం చేయాలి, సింపుల్ అప్లికేషన్ ఆన్ వేవికో మెథడ్ అనమాట. సో దీన్ని ఎలా చేయొచ్చు, ఇప్పుడు 1 సెకండ్. ఓకే, సో ఇప్పుడు x² + 2x + 7 బై 2x + 3 <6. జనరల్గా ఇన్ఈక్వాలిటీకి వన్ సైడ్ అంతా కూడా హోల్ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మొత్తం అన్ని టర్మ్స్ ఒక సైడ్, రెండో సైడ్ 0 మాత్రమే ఉండాలి. కానీ అక్కడ 6 కూడా ఉంది. నేను ఇప్పుడు నా 6ని ఏం చేస్తా, ఇటు సైడ్ తీసుకురావాలి, లెఫ్ట్ సైడ్. డివిజన్లో తీసుకురాకుండా నేను ఆల్రెడీ చెప్పా లెక్చర్స్లోనే, -2x + 3 -6 < 0. అర్థమైందా? సరే, ఇప్పుడు ఎల్సిఎం మొత్తం ప్రాసెస్ చేసుకుంటే x² + 2x + 7 -6 × 2x అంటే 12x + 18 కింద 2x + 3 < 0. సో సింప్లిఫికేషన్ చేస్తే ఏమొస్తుంది, x² ఒక టర్మే ఉంది అంటే x² 2x - 12x అంటే -10x, అంతేనా కదా? 7 - 18 అంటే -11, ఎస్, డివైడెడ్ బై 2x + 3 < 0. ఓకే, ఇప్పుడు క్వాడ్రాటిక్ని ఏం చేయాలి, ఫ్యాక్టరైజ్ అవుతుందో చెక్ చేయాలి. అవుతుంది, చేసి చూడండి. x² - 10x - 11 = 0. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఈక్వల్ టు అవసరం లేదు, జస్ట్ ఫ్యాక్టరైజేషనే కదా. 11 -11కి ఫ్యాక్టర్స్ కావాలి అంటే 11 and 1 మైనస్. ఓకే, x² + x -11x -11, అర్థమైందా? -11. సో x కామన్ తీస్తే x × x + 1 -11 కామన్ తీస్తే x + 1 అంటే టోటల్గా వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి, x + 1 × x - 11. ఇవి వచ్చిన ఫ్యాక్టర్స్ అంటే x + 1 × x - 11 అపాన్ 2x + 3, రైట్? ఇప్పుడు క్రిటికల్ పాయింట్స్, వేవికో మెథడ్ అంటే క్రిటికల్ పాయింట్స్ ప్లాట్ చేయాలి కదా. ఫస్ట్ క్రిటికల్ పాయింట్స్ ఏమొచ్చినాయి, ఫస్ట్కి -1, తర్వాత 11, నెక్స్ట్ కిందది 2x + 3 అంటే 2x + 3 0 ఎప్పుడు అవుతుంది, when x is equal to -3/2, రైట్? సో దిస్ ఈజ్ ద క్రిటికల్ పాయింట్. అంటే -3/2 -1 కన్నా పెద్దదా చిన్నదా, పెద్దది అంటే ఇంకా చిన్నది అంటే -3/2 ఎప్పుడు వస్తుంది. ఓకే, సో ఇక్కడ 3 టర్మ్స్కి కూడా ఆడ్ పవర్సే ఉన్నాయి. అంటే ఇంటర్వల్స్లో సైన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, సింపుల్. అక్కడ ఏంటి <0 అన్నాడు, <0 అన్నాడు అంటే నెగిటివ్, అంటే ఇది -3/2 హాల్ సర్కిల్ అండ్ ఆల్సో <0 ఉంది. ఈక్వాలిటీ మెన్షన్ చేయలేదు కాబట్టి మూడింటికి కూడా హాల్ సర్కిల్ వస్తుంది. అండ్ ఇది
సింపుల్గా అర్థమైందా లేదా? సో ఇది మైనస్ రీజియన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు మైనస్ రీజియన్ కన్సిడర్ చేసుకుంటే ఎక్స్ ఇంటర్వల్ ఏమొచ్చింది, -∞ to -3/2 యూనియన్ -1 to 11. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఆప్షన్స్ ఇచ్చాడు ఏమేమి అవ్వాలి? ఎక్స్ లెస్, ఓకే అక్కడ ఇంటర్వల్స్ ఫార్మేట్లో ఉంది. ఇంటర్వల్స్ ఫార్మేట్లో అంటే ఎలా రాయాలి అప్పుడు? ఇంటర్వల్స్ ఫార్మేట్ అంటే ఇదేంటి, ఎక్స్ లెస్ దెన్ -3/2 అవునా కదా? ఎక్స్ లెస్ దెన్ -3/2 ఇది ఒకటి. ఇంకోటి ఏంటి, -1కి 11కి మిడిల్లో రీజియన్ అంటే -1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 11. దీని మీనింగ్ మిడిల్ రీజియనా కాదా? సో ఈ ఫార్మేట్లో ఇచ్చాడు. అంటే ఆన్సర్ ఇది -1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 11 ఆర్ ఎక్స్ లెస్ దెన్ -3/2. ఎస్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. సో ఇక్కడతో మొత్తం ఇది VIT ట్రిపుల్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ప్రతి క్వశ్చన్స్ కూడా ఇలానే ఉంటాయి. అర్థమవుతుందా? సింపుల్గా ఇవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేసాం కూడా ఆల్రెడీ. ఇది జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పి కొన్ని టెస్ట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి నేను కొన్ని క్వశ్చన్స్ కూడా చేయించా లెక్చర్స్లోనే. సేమ్ ఆ మోడల్లోనే ఉంటాయి క్వశ్చన్స్, మ్యాక్సిమం అంతే ఇలానే ఉంటాయి. అర్థమవుతుంది. సో ఇప్పుడు కామెట్కేలో క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ లాగరిథమిక్ బేస్డ్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా కాన్సెప్ట్ యూజ్ అయింది. ఫస్ట్ వీ విల్ జంప్ టు ద కాన్సెప్ట్ ఏంటి యూజ్ అయింది? ఇఫ్ ఏం కాదు, ఒక ప్రాపర్టీ యూజ్ అయింది. అదేంటిది? లాగ్. ఇక్కడ a to the power log c b ఈజ్ ఈక్వల్ టు b to the power log బేస్ సేమ్ ఇక్కడ చూడండి c అండ్ e. ఇక్కడ మొత్తం ఇక్కడ అయింది ఏంటి, ఇక్కడ మొత్తం స్విచ్ అయింది ఏంటి, a అండ్ b జస్ట్ స్విచ్ అయినాయి అవునా కదా? అలా స్విచ్ చేసినా సరే సేమ్ రిజల్ట్ ఉంటుంది, అంటే వాల్యూ చేంజ్ అవ్వదు అని మీనింగ్. సో ఇక్కడ యూజ్ అయిన కాన్సెప్ట్ ఇదనమాట. సో ఇక్కడ ఏం చేయొచ్చు, 2 to the power log 2 3 into 3 to the power log 2 to the base 3. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2ని 3ని స్విచ్ చేసాను అనుకో, బేస్ అండ్ నెంబర్ సేమ్ అవుతాయి లాగ్లో. అంటే ఇప్పుడు నేను 2ని 3ని స్విచ్ చేస్తా, ఏమవుతుంది? 3 to the power log 2 to the base 2. బేస్ అండ్ ఆ రెండు కూడా ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అయితే మరి ఇక్కడ ఇంకో ప్రాపర్టీ యూజ్ అవుతుంది కదా, బేస్ అండ్ నెంబర్ సేమ్ అయితే ఆ లాగ్ వాల్యూ అంతా 1 అలాగా. దానికోసం మనం ఈ ప్రాపర్టీ యూజ్ చేసాం. అంటే ఇక్కడ ఏంటి, 2 పవర్ లాగ్, ఇక్కడ 3 to the base 3. సో ఇటు రెండింటికి వాల్యూస్ అంతా 1. అర్థమైందా? సో ఏమవుతుంది, 3 to the power 1 into 2 to the power 1. ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 6. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ యూవికో మెథడ్. ఓకేనా? ఓకే చేద్దాం. 4x 1 second 4x minus 3 greater than equals to 10x minus 1 by 3. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి, హోల్ టర్మ్స్ని కూడా ఒక సైడ్కి తీసుకురావాలి. ఒక సైడ్కి ఎలా తీసుకురావాలి? సబ్ట్రాక్షన్ ద్వారా, ఎడిషన్ సబ్ట్రాక్షన్ ద్వారానే తీసుకురావాలి. క్రాస్ మల్టిప్లైస్ చేయొద్దు. ఒక్కోసారి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, బట్ ఎవ్రీ టైం కరెక్ట్ ఆన్సర్ రాదు. సో బెటర్ అవాయిడ్ దట్ మెథడ్. ఓకే. సో ఇక్కడ ఏం చేయాలి, 10x minus 1 by 3. నేను దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తున్నా, అంటే -4x minus 3. అప్పుడు ఏమవుతుంది, లెస్ దాన్, అక్కడ ఏంటి బ్రాకెట్స్ కూడా యూస్ చేయాలి, లెస్ దాన్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఏమొస్తుంది, ఎల్సిఎం కూడా తీసుకోవాలి కదా. 10x minus 1 ఓకే, 10x minus 1 మైనస్ 3తో మల్టిప్లై చేస్తే దిస్ ఇస్ 12x minus 9 upon 3 less than equals to 0. రైట్. సో ఇప్పుడు 390 ఇచ్చాడు, పంపించచ్చా లేదా? పాజిటివ్ నెంబరే కదా. సో ఇక్కడ ఇంకోటి 10x minus 12x అంటే -2x, రైట్? -2x అండ్ -1 ఇక్కడ మైనస్ పాజిటివ్, మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్ విచ్ ఇస్ 9. -1 + 9 అంటే +8 లెస్ దాన్ ఈక్వల్స్ టు 0. మైనస్ కామన్ తీసి మల్టిప్లై చేస్తే ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది, అంటే 2x minus 8 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. 2 కామన్ తీసి అటు సైడ్ పంపించేస్తే 2 కామన్ చేసిన అవసరం లేదు. 2x గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 8 అండ్ x గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 4. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్.
సో ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే సెట్స్ ఇచ్చాడు, అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఫార్మాట్స్లో ఆన్సర్ రాయాలంటే ఆన్సర్ ఏమవుతుంది, క్లోజ్డ్ బ్రాకెట్ 4, ఇది ఆన్సర్ అవ్వాలి బేసికల్గా, అవునా కాదు. సో 1 సెకండ్, ఓకే. సో ఇది ఆన్సర్ అవ్వాలంటే 4, ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాలి. సో ఇది ఆన్సర్ అవ్వాలి. ఇక్కడ చూస్తే ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా లేదా. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఆన్సర్ ఇది కూడా అవ్వచ్చు కదా అని ఒక డౌట్ వస్తుంది. అర్థమైందా లేదా, ఇది కూడా అవ్వాలి కదా అని ఒక డౌట్ వస్తుంది. బట్ అది ఆన్సర్ ఎందుకు అవ్వలేదు, ఎందుకంటే దీన్ని ఎక్స్పాండ్ చేసి ఒక సెట్ ఫార్మాట్లో రాస్తే ఆన్సర్ ఇదే వస్తుంది బేసికల్గా. బట్ ఆన్సర్ 3 అయింది. ఎందుకంటే ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్వల్స్ అంటే ఈ రిప్రజెంటేషన్స్ని ఇంటర్వల్స్ అంటాం. అర్థమైందా లేదా. సో ఇంటర్వల్ని అడిగాడు కాబట్టి మనం థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అర్థమైందా లేదా. అదే ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్స్లో కూడా గేమ్స్ ఆడేస్తూ ఉంటాడు, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి, రైట్. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో దీంట్లో చూడండి, డబుల్ ఇన్ఈక్వాలిటీ లెక్చర్స్లోనే చెప్పా. డబుల్ ఇన్ఈక్వాలిటీ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాడని 2024 కామెంట్కి క్వశ్చన్ ఇది. డబుల్ ఇన్ఈక్వాలిటీ మీద క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ చెప్పాలంటే సింపుల్ అప్లికేషన్ ఇది, పెద్దగా కాంప్లికేట్ ఏమీ చేయలేదు. 15x + 4 < 7x + 12. అర్థమైందా. సో ఇక్కడ ఏం చేయాలి, ఓకే డబుల్ ఇన్ఈక్వాలిటీలో మూడింట్లో కూడా వేరియబుల్స్ ఉన్నాయి. సో కంపల్సరీగా అక్కడ నేను లెక్చర్స్లో చెప్పిన మెథడే బెస్ట్ మెథడ్. ఏంటది, డబుల్ ఇన్ఈక్వాలిటీని బ్రేక్ చేయండి. 2 కేసెస్లో బ్రేక్ చేయండి. అంటే ఒకటి వచ్చేసి 13x - 5 < 15x, కలర్ మార్చుకుందాం బాగుంటుంది కదా చదువుకోవడానికి. ఓకే, 13x - 5 < 15x + 4 ఇదొకటి. అండ్ సెకండ్ది ఏంటి, 15x + 4 < 7x + 12 ఇదొకటి. టోటల్గా 2 కేసెస్ వచ్చినాయి, అవునా కదా. సో ఇక్కడ చూడండి, 13x అంటే 13x అటు తీసుకెళ్తే 15x - 13x విచ్ ఇస్ 2x, -5 కూడా అటు తీసుకెళ్తే 9 అవుతుంది. సో విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0 అంటే x గ్రేటర్ దెన్ -9/2. ఇక్కడ వచ్చిన ఫస్ట్ కేసు ఏంటి, x < -9/2. అండ్ నెక్స్ట్ ఇక్కడ 15x బిగ్ ఇచ్చాడు కదా, 7x ఇచ్చాడు తీసుకురండి అంటే 8x కదా, 8x 12x సైడ్ తీసుకొస్తే -8, రైట్. లెస్ దాన్ < 0 అంతే. -8 అటు పంపిస్తే 8x < 8 వేర్ x < 1 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ కాదు, సెకండ్ కేసులో వచ్చింది. సో ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సో ఫాస్ట్ నెంబర్ లైన్ డ్రా చేసేసి ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. ఓకే, సో క్రిటికల్ పాయింట్స్ ఏంటి, ఒకటి -9/2, రెండోది 1. ఒకటి ఏంటి x < 1 అంటే ఇక్కడ ఈక్వాలిటీ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి బోత్ ఆర్ హాలో సర్కిల్స్. ఇదేంటిది x < 1 అంటే తీసేయి, ఒకే లైన్లో డ్రా చేయకూడదు. ఒకటి వచ్చేసి x < 1, మరి రెండోది x గ్రేటర్ దెన్ -9/2 అంటే హాలో సర్కిలే, బట్ ఇలాగా. సో ఈ రెండింటిలో కామన్ పాయింట్ ఏంటి అంటే ఇంటర్సెక్షన్ అంటే కామన్గా వచ్చేది ఇదా కదా. దిస్ ఈస్ ద కామన్ పాయింట్. కామన్ ఇంటర్సెక్షన్ అంటే వచ్చే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, x బిలాంగ్స్ టు రెండింటికి హాలో సర్కిల్ ఉంది అంటే ఓపెన్ -9/2, 1 అంటే ఈ రెండింటి మధ్యలో వచ్చే ప్రతి నంబర్స్ కూడా ఫైనల్ ఆన్సర్స్ అవుతాయి. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. నాకు తెలిసి ఆప్షన్స్లో ఇలాగ డైరెక్ట్గా ఇంటర్వల్ ఇవ్వలేదు, సెట్స్ ఇచ్చాడు. సో సెట్స్ ఇచ్చాడు కాబట్టి నంబర్స్ ఏమొస్తాయో చూడాలి. -9/2 అంటే ఏంటి, -4.5. -4.5కి 1కి మధ్యలో ఉన్న నంబర్స్, అవునా కదా. దీని మీనింగ్ ఏంటి, -4.5కి 1కి మిడిల్లో ఉన్న నంబర్స్ ఇంటీజర్స్ అంటే -4.5 అంటే -4 వస్తుంది, -3 వస్తుంది, -2 వస్తుంది, -1 వస్తుంది, 0 కూడా వస్తుంది, 1 రాదు. అంతే, ఓన్లీ ఈ 5 ఇంటీజర్స్ వస్తాయి. అంటే ఈ 5 ఇంటీజర్స్ ఎక్కడ ఉన్నాయి, ఆప్షన్ 1లో ఉన్నాయి. సో దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఫైనల్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి? 1/2 into 3x by 5 plus 4 greater than equals to 1/3 into x minus 6, రైట్? సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏంటి? పాజిటివ్ నెంబర్సే కదా. పాజిటివ్ నెంబర్సా కాదా? పాజిటివ్ నెంబర్స్ అయితే కనుక ఎడిషన్లో మల్టిప్లికేషన్ అంటే క్రాస్ మల్టిప్లైలో ఎటైనా సరే సెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పాజిటివ్ నెంబర్స్ అని మనకు తెలుసు కాబట్టి. అర్థమవుతుందా? సో నేను ఏం చేస్తాను అంటే 2 అటు పంపిస్తా, 3 ఇటు తీసుకొస్తా. అంటే ఏమవుతుంది? 3 into 3x by 5 plus 4 greater than equals to 2 into x minus 6. ఇప్పుడు మల్టిప్లై చేసి ఓపెన్ చేయండి. అంటే ఇదేమవుతుంది? 9x by 5 plus 12 greater than equals to 2x minus 12, రైట్? నెక్స్ట్ ఏమవుతుంది? 9x by 5ని అటు సైడ్ తీసుకెళ్ళండి. 2x minus 9x by 5, అంతే కదా. అండ్ 12ని అటు సైడ్ తీసుకెళ్తే -12 అంటే -24, విచ్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 అంటే 2x minus 9x by 5 5 2 10 10 minus 9 అంటే x by 5 -24 అటు తీసుకెళ్ళండి. ఇలా వస్తుంది. అంటే వాట్ డస్ ఇట్ మీన్? x లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 into 24 ఎంత వస్తుంది? 5 4s 20, రైట్? 5 2s 10 10 plus 2 12 120. x less than equals to 120. This would be the final answer. సో ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. x less than equals to 120. ఓకే, ఇంటర్వల్స్ ఫార్మాట్లో ఉంది కాబట్టి లెస్ దెన్ ఈక్వల్స్ టు -20 అంటే 120 కన్నా తక్కువ. అంటే x బిలాంగ్స్ టు -∞ to 120. లెస్ దెన్ ఈక్వల్స్ టు కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. -∞ to 120. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ క్వశ్చన్స్ ఏవి కూడా నేను ముందే చేసి మీ దగ్గర రాలేదు. నేను కూడా ఇప్పుడే స్పాట్లో చేస్తున్నా క్వశ్చన్స్ కూడా. అర్థమవుతుందా? జస్ట్ నేను సెలెక్ట్ చేసుకొని అటాచ్ చేశాను అంతే క్వశ్చన్స్. నేను కూడా మీ దగ్గర సాల్వ్ చేయడం డైరెక్ట్గా. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ కాన్సెప్ట్ అనేది గ్రిప్లో ఉంటాయి. ప్రొసీజర్ ఫిజిక్స్లోని కెమిస్ట్రీలోని ఉన్నంత థియరీ కాన్సెప్ట్స్ అనేవి మ్యాథ్స్లో ఎక్కువ ఉండవు. మ్యాథ్స్లో మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే థాట్ ప్రాసెస్ని అంటే ఒక క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చూడాలి, ముందుకి ఒక స్టెప్ ముందరికి ఇంకో అంటే ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చాడు సంథింగ్ ఏదన్నా ముందే చూసి ఆగిపోవడం కాదు. ఏదన్నా ఒక స్టెప్ ముందుకు వేసుకుంటే అక్కడ సింప్లిఫికేషన్ అనేది స్లోగా కనిపిస్తూ ఉంటుంది. మ్యాథ్స్ అనేది ఏంటంటే డైరెక్ట్ కంటికి కనబడదు. డైరెక్ట్ క్వశ్చన్ చూసి మీకు అర్థమవుతుంది. మీరు ఒక స్టెప్ వేస్తే తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది థాట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అలాంటిది థాట్ ప్రాసెస్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే థియరీ అంటే ఇప్పుడు లెక్చర్ వీడియోస్ పెట్టా, ఆ లెక్చర్ వీడియోస్లో ఏంటి ప్రతి టాపిక్లో కూడా ఎక్కడ నుండి నంబర్ సిస్టంలో కానీ లేకపోతే నంబర్ సిస్టంలో ఏం చేయాలి మొత్తం గుర్తుపెట్టుకోవాలి. తప్పదు. ఐడెంటిటీస్ అన్నీ కూడా బై హార్ట్ చేసుకోవడం, ఆ మ్యాక్సిమం అన్నీ కూడా ముందు నుంచి చూసుకుంటూ వచ్చినాయి. స్కూల్ టైం నుంచి కూడా జస్ట్ ఒక 3-4 ఏంటంటే ఎక్స్ట్రాగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటంటే నేర్చుకోవాలి, తప్పదు అలాంటివి. అండ్ నెక్స్ట్ వచ్చినవి ఏంటి? ఇర్రాషనల్ ఈక్వేషన్స్, ఇర్రాషనల్ ఇన్ఈక్వేషన్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలంటే నేను మెథడ్స్ చెప్పా, ఇలా ప్రొసీడ్ అవ్వాలి. ఆ మెథడ్స్ మాడ్యులస్లో కానీ, లాగరిథమ్స్లో కానీ, ఎక్స్పోనెన్షియల్స్లో కానీ థాట్ ప్రాసెస్ ఏదైతే చెప్పానో అది తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? ఒక్కో చాప్టర్ అయ్యే కొద్దీ అలాంటివన్నీ కూడా ఇంకా మైండ్లో కూర్చోబెట్టేసుకోవాలి అలాంటివన్నీ కూడా. సో అవన్నీ సెట్ అవుతే క్వశ్చన్స్ కూడా ఫాస్ట్గా అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఎంసెట్లో ఉన్న క్వశ్చన్స్ తీసుకొస్తాను. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 1 అవుతుంది క్వశ్చన్స్ మీద. అండ్ పార్ట్ 2 వచ్చేసి ఎంసెట్ మీద తీసుకొస్తాను. అండ్ పార్ట్ 3 వచ్చేసరికి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ రెండిట్లో కూడా క్వశ్చన్స్ని తీసుకొస్తాను. మీకే అర్థమవుతుంది. అడ్వాన్స్డ్ అన్నా మెయిన్స్ అన్నా సరే భయపడిపోతారు కదా అందరూ. సో భయపడడానికి ఏం ఉండదు. మనకి కాన్సెప్చువల్గా మొత్తం అన్ని స్టార్ట్ నుంచి ఒక బేస్ నుంచి ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే బేస్ నుండి ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ రైజ్ అవుతూ ఉండాలి పైకి. అది నేను ఫస్ట్ నేను పైనుంచి వస్తాను, ఎందుకంటే అది అవుతుంది. అర్థమవుతుందా? సో మనం ఏంటంటే నా టార్గెట్ కూడా అదే. మనం ఒక లెవెల్కి వెళ్ళామంటే స్లోగా లెవెల్ని పెంచుకుంటూ వెళ్ళాలి. మీకు తెలుస్తుంది ఇప్పుడు ఎంసెట్లో ఏంటంటే మళ్ళీ ఇంకొంచెం లెవెల్ పెరుగుతుంది, వీటికన్నా కొంచెం పెరుగుతుంది. బట్ డిఫికల్టా అంటే కాదు. అది మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మీకు అర్థమవుతుంది. అండ్ మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్స్, అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ అవన్నీ చేసేటప్పుడు మీకు ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది కొంచెంగా బిల్డ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.